మనకి యూఎస్‌కి చెందిన మాసచ్యూసెట్స్ ఇది ఒక యూనివర్సిటీ అనమాట. దీనిలో కొంతమంది స్టూడెంట్స్ వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. 48 అవర్స్‌లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. వీళ్ళు కొన్ని ప్రాజెక్ట్సే చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాక నచ్చితే వీళ్ళకి బహుమతి కూడా ఇస్తా ఉంటారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా స్టూడెంట్స్ ఒకటి క్రియేట్ చేశారు. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు రీసెంట్‌గా ఒక టెక్ న్యూస్‌లోనే. అతను గేమర్ తన రియాక్షన్ టైమ్ ఇవన్నీ పెంచుకోవడానికి హ్యాండ్స్‌కి షాక్ ఇస్తూ ఉంటాడు. హ్యాండ్ మూవ్‌మెంట్స్ కూడా కంట్రోల్ చేయగలదు. ఫింగర్ మూవ్‌మెంట్స్‌ని కూడా అది ఎప్పుడు క్లిక్ చేయాలి అన్నీ ఏఐ చూసుకుంటదనమాట. షాక్ ఇస్తా ఉంటది. సో, ఇది కాన్సెప్ట్ అంతా మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇంతకుముందు టెక్ న్యూస్‌లో. అండ్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొనొచ్చారు. వీళ్ళు కూడా అదే డివైస్ లాగా పెట్టారు. అండ్ హ్యాండ్ మొత్తం కంట్రోల్ చేస్తది. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ చూపించాలి. చూపించిన తర్వాత అది దాని వర్క్ అయితే చేస్తది. హాయ్ చెప్పమంటే చెయ్యి హాయ్ చెప్తుండే. మన కంట్రోల్ ఉండదు. మొత్తం ఈ ఏదైతే షాక్స్ ఇచ్చి అదే తన కంట్రోల్‌లో తీసుకొని చెయ్యిని ఊపుతూ ఉంటది. దీన్ని క్లౌడ్ ఏఐ కూడా కనెక్ట్ చేశారు వీళ్ళు. ఏఐ సహాయంతో వీళ్ళు ఏం చేశారంటే ఒక సాంగ్ పియానోలో ప్లే చేయమంటే అతని పియానో వాయించడం కూడా రాదు. హ్యాండే దానికంతట అదే పియానో అయితే వాయిస్తది. ఒక సాంగ్ క్రియేట్ చేస్తది. అండ్ ఇంకా రమ్ములో కోక్ కలపమన్నా గానీ మందు కూడా మిక్స్ చేస్తుంది. అది కూడా దాన్ని చూపిస్తది. ఏఐ సహాయంతో ఎంత మిక్స్ చేయాలి, రమ్ము ఎంత కోక్ మిక్స్ చేయాలి అన్నీ అదే చేస్తుందన్నమాట. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఇది ఎవరైతే ప్యారలైజ్ ఉంటారు కదా, చేతులు పనిచేయ ఉంటారు సరే వాళ్ళ కంట్రోల్లో ఉండవు. అట్లాంటి వాళ్ళకి ఇది దాని కంట్రోల్లో తీసుకొని చేతిని పనులు చేపిస్తుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. మరి చూడాలి రియల్ లైఫ్‌లో ఇది వర్కౌట్